బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖలో కూడా ఘోరంగా అవినీతి జరుగుతూ ఉంది. నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు మద్యం శాఖకు మంత్రి కింద ఉండాలి, అందులో అయితే ఆయనకు బాగా కిక్ బ్యాక్స్ వస్తాయి, విద్యాశాఖ మంత్రి కింద విద్యార్థులకి ఈయనేమి దిశానిర్దేశం చేయగలరు అని చెప్పి ఆన్ రికార్డే అన్నాను. కానీ ఆయన్ని ఈ 2 సంవత్సరాలు చూస్తే విద్యాశాఖలో కూడా అవినీతి ఇంత గట్టిగా చేయొచ్చా అని ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈ రోజున మనం చూసుకుంటే పిల్లల పుస్తకాల ముద్రణలో కూడా అవినీతి జరుగుతూ ఉంది అన్న విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏమండి, గత సంవత్సరం ఒక పేజీ ఖరీదు 110 రూపాయలండి. 110 రూపాయలు ఉండేది. ఈ రోజున 85 రూపాయలకి రేటు పడిపోయింది. 110 రూపాయలు ఉన్న గత సంవత్సరము ఉచిత పుస్తకాలు ప్రభుత్వం ఇస్తుంది కదా, దానికి 34 పైసలు అని చెప్పి గత సంవత్సరం నిర్ణయించారు. ఈ రోజున 85 రూపాయలకి కేజీ పేపర్ విలువ పడిపోతే అదే 34 పైసలు ఎందుకుంది? దీనికి టెండర్లు ఎందుకోసం అని చెప్పి పిలవలేదు. బొత్స సత్యనారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇది తీవ్రమైన అవినీతి కాదా? ఎంత పర్సంటేజ్లు మిగులుతున్నాయి, ఎవరెవరికి వెళ్తూ ఉన్నాయి? అదే రకంగా నేను చెప్పిన 34 పైసలు పేజీకి ప్రభుత్వం ఇచ్చే ఉచిత పుస్తకాలకండి. అవి కాకుండా ప్రైవేట్ మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు. దీనికంట పేజీకి 44 పైసలు అంట. ఎందుకు ఈ వ్యత్యాసం? అంటే తల్లిదండ్రుల మీద భారం పడాలా? తల్లిదండ్రులు కొనే ప్రతి పుస్తకంలో ఈ అవినీతి సొమ్మంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంది? ఇదంతా కూడా బొత్స సత్యనారాయణ గారు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడూ కూడా ఆంధ్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం దగ్గర తక్కువ రేటుకి పేపర్ కొంటూ ఉంటుందండి. మరి ఇప్పుడు వచ్చేసరికి ఎందుకోసం అని చెప్పి వాళ్ళ దగ్గర కొనకుండా అధిక రేట్లకి బయట కొంటున్నారు. అదే రకంగా ఈ రోజున ప్రభుత్వం ఇంతకుముందు ఆ తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఏదైతే పేపర్ తీసుకునే వాళ్ళో అదంతా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ప్రింటింగ్ ప్రెస్లు ఏవైతే ఉండేవో వాళ్ళందరికీ కూడా కొంచెం కొంచెం ఇచ్చేసి, అయ్యా మీరు ప్రింట్ చేసి పుస్తకాలు మాకు ఇవ్వండి అని చెప్పేవారు. దీనివల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలు అన్నీ కూడా బ్రతికి బాగుండేవి. ఈ రోజున అన్నీ కూడా ఈ కాంట్రాక్ట్లన్నీ కూడా ఒక 16 కంపెనీలకు మాత్రమే ఇచ్చారు. వాళ్ళకి ఇస్తూ పేపరు మీరే కొనుక్కోండి, ప్రింటింగ్ కూడా మీరే చేయండి, మేము నిర్ణయించిన ధరలకు అని చెప్పి అంటూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే పెద్ద కంపెనీలకే ఇవ్వడం వల్ల అవినీతి సొమ్ము బాగా మాట్లాడుకుంటున్నారు, ఎవరి పర్సంటేజ్లు ఎంత అని. చిన్న పరిశ్రమలందరినీ కూడా తొక్కిపడేశారు. వాళ్ళు మరి జీవనం ఏ రకంగా సాగిస్తారు? దీని మీద కూడా ప్రభుత్వం ఆన్సర్ చేయాలి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒక 2-3 నెలల ముందు కూడా మనం ఇంకో ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఆ రోజున విద్యా కానుక కిట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. గత 2-3 సంవత్సరాల్లో 7.5 లక్షలు అదనపు కిట్లు కొన్నారు. ఆ అదనపు కిట్లు ఎక్కడున్నాయి? ఏ స్టోర్ హౌస్లో ఉన్నాయి? విద్యాశాఖ దగ్గర ఉన్నాయా? స్కూల్స్లో ఉన్నాయా? మంత్రి గారి దగ్గర ఉన్నాయా అని అడిగితే దాని మీద సమాధానం చెప్పే నాదులు లేరు. ఈ 7.5 లక్షలు కిట్టు సుమారు 2,000 నుంచి 2,200 రూపాయల మధ్యలో ఉంది అంటే మీరే ఆలోచించండి. సుమారు 150 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది అందులో.